మగవాళ్ళు కట్ చేసుకుంటారు, అలాగే మనం కూడా కట్ చేసుకుంటాం. మనకేమైనా నొప్పి వస్తుందా? వస్తుందా? రాదు. రాదు. నొప్పి వస్తే మనం ఎందుకు చేసుకుంటాం? చేసుకోము. అంటే వెంట్రుకలు కట్ చేసుకుంటే నొప్పి రాదు, అలాగే గోర్లు కట్ చేసుకున్నా కూడా నొప్పి రాదు. ఈ రెండు పెరుగుతూ ఉంటాయి, మనం కట్ చేస్తూ ఉంటాం. నొప్పి రాదు కాబట్టి ఎంత పెరిగినా కట్ చేస్తుంటాం. అలాగే మనము తినే ఆహారం, అంటే మనం తినే ఆహారం ఏది తినాలి, మానవునికి ఏది, ఆవుకి ఏది, పులికి ఏది, పందికి ఏది, కుక్కకి ఏది, నక్కకి ఏది, ప్రతి జీవికి ఏ ఆహారం అనేది సృష్టిలో నియమించబడింది. అందుకనే మనిషి యొక్క ఆహారం, ఇప్పుడు మనం కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, కూరగాయలు ఒక టమాటా చెట్టు, ఒక వంకాయ చెట్టు నుంచి టమాటాలు తెంపినామండి. తెంపిన తర్వాత మళ్ళీ టమాటాలు వస్తాయా రావా? వస్తాయా రావా? మీరు చెప్పండి, వస్తాయా రావా? టమాటాలు తెంపిన తర్వాత టమాటా చెట్టుకి మళ్ళీ మళ్ళీ వస్తాయా రావా? వస్తాయి. ఎందుకంటే మనం చెట్టుని చంపలేం కదా, చెట్టుని చంపితే మళ్ళీ రావు. కానీ చెట్టుకి వచ్చిన టమాటా కూరగాయలకు తీసుకుంటున్నాం, అంటే ఆ టమాటాని తెంపినప్పుడు చెట్టుకి నొప్పి లేదు. గోర్లు కట్ చేస్తే మన శరీరానికి ఎట్లా లేదో, వెంట్రుకలు కట్ చేస్తే మన శరీరానికి ఎట్లా నొప్పి లేదో, ఒక చెట్టు నుంచి ఒక పండు కానీ నువ్వు తెంపకపోతే ఏమవుతుంది? అది పండినప్పుడు రాలిపోతుంది. తెంపినప్పుడు చెట్టుకి నొప్పి కానీ బాధ కానీ లేదు, మళ్ళీ వస్తాయి. కొమ్మ వేసేసినా మళ్ళీ కొమ్మ వస్తుంది, టమాటా తెంపితే మళ్ళీ వస్తుంది. అందుకని మన ఆహారం శాకాహారం, సాత్వికమైన శాకాహారం అని గీతలో భగవానుడు 6వ అధ్యాయంలో మానవుని ఆహారం శాకాహారం అని చెప్పింది. మరి మనం తీసుకుంటున్నాం, శాకాహారం తింటున్నాం. శాకాహారం తినే వాళ్ళందరూ సాధు జంతువులు. మరి మాంసాహారం తినేవారిని ఇప్పుడు పులి కానీ ఏదన్నా కానీ మృగము అంటాం. అంటే దాని డిజైన్ వేరేలాగా ఉంటుంది బాడీ. ఇప్పుడు మన శరీరము ఆవుది కానీ, ఏనుగుది కానీ, గుర్రంది కానీ, మన శరీరాలు మనకు దవడలు ఉంటాయి. మనకి కూరలు గోర్లు పొడుగా ఉండవు. మన శరీరం ఒకలాగా ఉంటుంది. మాంసం తినే శరీరాలు వేరులాగా ఉంటాయి. మనం మూతితో నీళ్ళు తాగుతాం, అదే మాంసం తినే ఒక జీవి నాలుకతోనే నీళ్ళు తాగుతుంది. అవునా కాదమ్మా? కుక్క కానీ పిల్లి కానీ మీరు గమనించండి, అవి అవి మృగం. అవి ఏం చేస్తున్నాయంటే వారి శరీరం ఆకారం వేరేలాగా డిజైన్ చేయబడింది భగవంతుడు. ఒకరి ఆహారం ఇది అనేది నిర్ణయించబడింది. ఒక టమాటా తెంపితే దానికి బాధ లేదు కాబట్టి అది తప్పు కాదు. అదే మనము ప్రాణం చెట్టు తీస్తే తప్పు, ఎండిపోతుంది కాబట్టి అప్పుడు తీయచ్చు. అదే మనం ఒక మూగజీవిని ఏం చేస్తున్నాం, దాన్ని పీక పోస్తున్నాం కాబట్టి అది మహాపాపము, అది జీవహింస. ఆ హింసతో ఎవరికైతే నువ్వు భోజనం పెడతావో, ధర్మరాజు దగ్గర చూసినాం కదా, కొన్ని లక్షల మందికి, అంటే దాదాపు ఒక 5, 6, 7, 8 లక్షల మందికి భోజనం పెట్టిండు. కానీ గుర్రాన్ని చంపిండు అక్కడ, కాబట్టి ఆ యొక్క భోజనానికి ఫలితం రాలేదు. అందుకనే జీవహింస మహాపాపం అన్నారు. కాబట్టి చెట్టు నుంచి వచ్చే వాటిని తెంపడం వల్ల మళ్ళీ వస్తాయి కాబట్టి దానికి నొప్పి లేదు, కాబట్టి అది పాపం తిండి కాదు. అది మన కోసం సృష్టించబడింది భగవంతుడు. అందుకనే మూగ జీవుల్ని మనం చంపడం వల్ల ఒక జీవిని హింసించి చంపుతున్నాం కాబట్టి అది పాపంగా మారుతుంది. అంటే చెప్పడం వరకు మా బాధ్యత. ఇలా ఉంటుంది. శాకాహారం అనేది ఏంటంటే పంచభూతాల దేవుళ్ళ శక్తి లేకుండా పండదండి. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి. ఈ 5 లేకుండా పంటలు పండుతాయా? అంటే 5గురు పంచభూతాల శక్తులతో పండిన ఆహారమే అమృతాహారం, శాకాహారం. అందుకని అమ్మ, మనం తినాల్సిన ఆహారం శాకాహారం. మరి మనం తిన్నామనుకో, ఈరోజు మాంసాహారం తిన్నాం, అది చంపినాక తింటున్నాం. మన ఇంట్లో మస్తు కోళ్ళు ఉన్నాయి, సడన్గా రోడ్డు మీద ఒక బండి వచ్చి గుద్ది చచ్చిపోయింది. చచ్చిపోయిందని తెచ్చుకొని వండుకొని తింటామా, పాడేస్తామా? ఏం చేస్తాం? పాడేస్తాం. కానీ వచ్చి తిను. కానీ మనం తినేది చంపిన తర్వాతనే తింటున్నాం కదా. అది చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది. చచ్చింది ఎప్పుడు శవమైతుంది కానీ జీవం కాదు కదా. అంటే మనం చచ్చిపోయిన శవాన్ని దేహం అనే దేవాలయంలో పెడుతున్నామండి. ఈ దేవాలయం మనిషి కట్టిండు.
ఈ రామాలయం కేవలం మామూలు మనిషి కట్టిండు, ఈ దేవాలయం భగవంతుడు కట్టిండు. భగవంతుడు నిర్మించకపోతే తల్లిదండ్రులది ఏమీ లేదు ఇక్కడ. తల్లిదండ్రులు నిమిత్త మాత్రులు. భగవంతుడు ఒక సంకల్పం మేరకి మనిషి యొక్క దేహాన్ని నిర్మించి ఆ దేహం అనే దేవాలయంలో ఆ దేవుడే ఉన్నాడని గీతలో చెప్తున్నాడు. మరి ఈ దేవాలయం ఎంత గొప్పదో చెప్పండి. ఇలాంటి దేవాలయంలో అమ్మ మనం ఏం చేస్తున్నామంటే చచ్చిన సవాళ్ళని పెడుతున్నాం. ఇప్పుడు మన కడుపేమైంది, శ్మశానం అయింది. అందుకని మనిషి ఆహారం శాకాహారం. మేము ఏం చేస్తామంటే సత్యాన్ని ధర్మాన్ని తెలిసినప్పుడు చెప్పకపోవడం కూడా తప్పే, పాపమే. అది కూడా పాపంగా మారుతుంది. ఇప్పుడు నాకు సత్యం తెలుసు, ధర్మం తెలుసు, నేను చెప్పకపోవడం కూడా తప్పవుతుంది. కాబట్టి ఎవరు వింటారా వినరా మా ధర్మాన్ని మా సత్యాన్ని మేము పాటించాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు ఈరోజు మేము మాంసాహారం తిన్నాం, రాముని గుడికి మేము రాము అంటాం. ఆదివారం నాడు వస్తారు ఎవరైనా, మంచిగా తింటాం కాబట్టి ఏం చేస్తాం, వస్తే ఏమవుతుంది అని నేను అడిగినా అనుకో, మీరేం చెప్తారు? వచ్చింది ఆన్సర్ వెనుక నుంచి. అబ్బో నేను మాంసాహారం తిన్నా, కౌస్ తిన్నా, వస్తే పాపం తగులుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను శాకాహారం తిన్నా, నేను గుడికి రావచ్చు, నాకే పాపం తగలదు. మరి నువ్వేమో మాంసాహారం తిన్నావు, వస్తే పాపం అంటున్నావు. అంటే నేను తిన్న తిండి పేరు ఏంటి? ఏం పేరు? ఆలోచించండి. మనం తిన్న తిండి పేరు పాపం తిండి. కానీ మనకు తెలుస్తలేదండి. ఈరోజు నేను 15 సంవత్సరాల క్రితం గుడ్డు తినేదాన్ని, మాంసాహారం తినేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి నాకు అదంటేనే కొంచెం అసహ్యం, కానీ గుడ్డు అంటే ఇష్టమని తినేదాన్ని. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక, అది కూడా తినేది అనుకొని తిన్నా. కానీ నా జీవితంలో కులాజీ బాబా, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఇద్దరు గురువులు నా జీవితంలోకి వచ్చినప్పుడు అది తినేది కాదు, అది పాపం తిండి. అంటే మనము గర్భం పోగొట్టుకుంటాం కదా. ఎప్పుడన్నా మనం గర్భం దాల్చిన మనకు ఒక తల్లి అవుతున్నాం, అప్పుడు మనకి గర్భధారణ జరిగిపోయింది. సేమ్ గుడ్డుని తినడం అంటే గర్భధారణ, చెడిపోయిన గర్భాన్ని తింటున్నట్టు నువ్వు. ఎందుకంటే గుడ్డు మీరు ఎత్తేసి చూడండి ఎంత కౌసు వస్తుంది. మనం కూడా గర్భాన్ని ధారణ చేసినప్పుడు మన దగ్గర కౌసు వాసన వస్తుంది. అందుకని ఒక గుడ్డు కూడా గర్భధారణ అంటే గుడ్డులో నుంచి పిల్ల రావాల్సింది రాకుండా ఆగిపోయి చెడిపోయింది. చెడిపోయిన చెత్తని మనం తింటున్నాం. అందుకని అది ఎత్తేస్తే కౌసు వాసన వస్తుంది. గమనించండి, కౌసు ఎందుకు వస్తుంది? మరి అదే పిల్ల వచ్చినప్పుడు కౌసు వస్తుందా? గుడ్డులో నుంచి పిల్ల వస్తే కౌసు వస్తుందా? చెడిపోయింది కాబట్టి కౌసు వస్తుంది. అందుకని మనకి తెలియదు. నాకైతే నా గురువు వచ్చి చెప్పేదాకా ఇది తినేదే అనుకొని తిన్నా, వచ్చిన తర్వాత ఇది తినేది కాదు, పాపము అన్నప్పుడు ఆ రోజే, ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చానో ఆ రోజే నేను మానేశాను. నేను మానేయడమే కాకుండా నేను తిన్న పాపాన్ని కడిగేసుకోవడానికి లాంటి వాళ్ళని కొన్ని వందల మందిని ఈరోజు నేను తయారు చేయగలిగినా అంటే ధ్యానం, నా ధ్యానానికి అలాగే నా ఎదుగుదలకి నా భర్త కారణం. ఈరోజు నా భర్త నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడంటే నాకు అనారోగ్యం ఉన్నప్పుడు నేను ఎంతో నరకాన్ని చూసిన ఆయన స్నేహితుల ద్వారా తెలుసుకొని నాకు అందించి నన్ను ఈరోజు ఒక వజ్రంలాగా తయారు చేసి ఇలాంటి శ్రీమూర్తులను ఎందరినో తయారు చేయడానికి రాత్రనక పగలనక రోజనక పండుగనక ఏమీ ఆలోచించకుండా దూసుకెళ్ళడమే 5 జిల్లాలలో ఈ వరకు 100 గ్రామాలలో చెప్పడం జరిగిందండి. ఈరోజు మీ గ్రామం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ తప్పకుండా ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మిన మనము ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ధ్యానాన్ని చేయండి. ఎనీ టైం మీకు ఏదన్నా డౌట్స్ వస్తే చెప్పండి కదా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు. మీ వయసు ఎంత ఉందో అంతసేపు చేయాలి. ఎక్కడన్నా మీరు కింద పైన ఎక్కడన్నా కూర్చోవచ్చు. మన పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. వీడియోలు చేస్తావా, చేన్లకు వెళ్తావా, కుట్టు మిషన్ కుడతావా, పనులు చేసుకుంటూ ఏది మానద్దు. ఇది మానేసి అది చెయ్యమని ఎప్పుడు ఏ గురువులు చెప్పారు? అది కర్మనే, యోగమే, అలాగే కర్మనే. మన పనులు చేస్తూ
బ్రహ్మ గడియలో చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, రాత్రికి చేస్తావా? 2 పూటలు ఎలా తింటున్నామో 2 పూటలు ధ్యానం చేస్తే అమ్మ ఒక్క టాబ్లెట్ అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ సూది అవసరం. చెప్తున్నాం కదా, మేము ఇంతమంది మీ అనుభవాలు పొంది చెప్తున్నాం కాబట్టి మీరు మరొక్కసారి 7 రోజుల సప్తా పెట్టుకుంటేనే, 3 రోజులు కానీ 7 రోజులు కానీ పెట్టుకుంటే ఒక 2 గంటలలో మేము మీకేమి అందించలేము. కాబట్టి చక్కగా మీరందరూ రాణికి కానీ అనుషకు కానీ, తర్వాత అనుష వాళ్ళ సార్ ఉన్నారు, మరి మీ అందరి